నమస్తే అండి. అందరికీ నమస్కారం. ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. జూన్ 6, 7, 8వ తారీఖు రోజున వృషభ రాశి వారికి సాయంత్రం 6 తర్వాత ఈ 4 సంఘటనలు జరుగుతాయి. అయితే జూన్ 6, 7, 8వ తారీఖు సాయంత్రం 6 తర్వాత వృషభ రాశి వారికి ఎలాంటి 4 సంఘటనలు జరుగుతాయి అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతేకాకుండా అప్పుడే మేము ఏం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక అంతకంటే ముందుగా మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మణ్ గారు పురుష వశీకరణ చేయబడును. ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా ఆ సమస్యలకు నివారణ చేయబడును. కుటుంబ సమస్యలు, భార్యాభర్తల కలహాలు, ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు కూడా ఇవ్వబడును. అంతేకాకుండా ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యము మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును. అయితే వీరి యొక్క కాంటాక్ట్ నంబర్ వచ్చేసి గురూజీ లక్ష్మణ్ గారి నంబర్ 9398696950. ఇక మనం విషయంలోకి వెళ్ళిపోతే వృషభ రాశి గురించి చూసుకుంటే వృషభ రాశి రాశి చక్రంలో 2వ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు. అయితే ఈ రాశికి అధిపతి శుక్రుడు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ యొక్క వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు అనేవి అనుకూలంగానే ఉన్నాయి. కొన్ని సంఘటనలు మాత్రం మిమ్మల్ని కదిలిస్తూ ఉంటాయి. అంటే ఈ సమయంలో అంటే 4 సంఘటనలు మాత్రం వింటూ ఉంటారు. అందులో కొన్ని మీ మనసుని తేలిగ్గా ప్రశాంతంగా చేసేవి అయితే మరికొన్ని మాత్రం చాలా బాధని కలిగించేవి, గుండెల్ని కదిలించేవి కూడా అని తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ యొక్క సమయంలో ఒక యోగం కలగనుంది. ఇక సూర్య భగవానుని యొక్క అనుగ్రహంతో రవియోగంతో వీరికి అదృష్టం కూడా కలిగే అవకాశం ఉంది. ఉద్యోగం లేదు అనుకున్నటువంటి వ్యక్తులకి ఎంతో ఉత్తీర్ణత పొంది ఉద్యోగం రావట్లేదు అనుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో సూర్య భగవానుని యొక్క అనుగ్రహంతో ఉద్యోగం అనేది లభించే అవకాశం ఉంది. అయితే సూర్య భగవానుని యొక్క అనుగ్రహంతో ఉద్యోగం లభించడమే కాకుండా ఎన్నో రోజుల నుండి వారు పడుతున్నటువంటి కష్టాలు, సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక అదే విధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం కూడా చాలా అనుకూలంగా ఉంది. గోచార ఫలితాల ప్రకారం చూసుకున్న ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఇక ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని అద్భుతమైన అదృష్ట యోగాల వల్ల శుభయోగం కలిగే అవకాశం అయితే ఉంది. ఇక శుభయోగంతో పాటు వారికి అదృష్ట యోగం, శుభయోగం రెండూ ఉంటాయి. కానీ కొంతమందికి మాత్రం కొన్ని బాధాకరమైన విషయాలు వినే అవకాశం కూడా ఉంటుంది. ఇక వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం గోచారం చాలా అనుకూలంగా ఉంది. గోచార ఫలితాలు అయితే చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక వారికి ఉద్యోగంలో యోగమే కాకుండా వివాహాది శుభకార్యం ఆలస్యం అవుతుంది. సంతానం లేక బాధపడుతూ ఉన్నాము, అనారోగ్య సమస్యలు ఎప్పటి నుండో పీడిస్తూ ఉన్నాయి అనుకునేటువంటి వ్యక్తులకి కూడా వాటి నుండి విముక్తి అనేది లభిస్తుంది. ఇక అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుండి విముక్తే కాకుండా వారి జీవితంలో కూడా కొన్ని కష్టాలు, దరిద్ర బాధలు సైతం తొలగిపోయే అవకాశం అయితే ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు, బాధలు తొలగిపోయి ఇక వీరికి అదృష్ట యోగం అయితే ఖచ్చితంగా పడుతుంది. ఇక విద్యా విషయంలో చూసుకున్నట్లయితే విద్యార్థులకి అనుకున్న ఫలితాలు అయితే ఉంటాయి. వీరు ఒక్కసారి ఏదైనా అనుకుంటే చాలా కసితో సాధిస్తారు. పట్టుదల మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. చూడడానికి గంభీరమైనటువంటి మనస్తత్వంలాగా కనిపిస్తారు. కానీ వీరు గంభీరమైనటువంటి మనస్సుని కలిగి ఉండరు. చాలా సున్నితమైనటువంటి మనస్సుని కలిగి ఉంటారు. చాలా సున్నితమైన మనసుతో వీరు జీవిస్తారు. ముఖ్యంగా బంధాలకి, బంధుత్వాలకి ఎక్కువగా విలువనిస్తూ ఉంటారు ఈ రాశివారు. బంధాల పట్ల, బంధుత్వాల పట్ల ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. అలాగే క్రమశిక్షణతో పనులను కూడా పూర్తి చేస్తూ ఉంటారు. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు వీరు చాలా మంచి వ్యక్తులు. ఎవరైనా వీరిని నమ్మితే కనుక పొరపాటున కూడా నమ్మక ద్రోహం అనేది చెయ్యరు. అలాగే ఒకసారి నమ్మితే ఇక ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. కొత్త స్నేహాలు పరిచయం అవ్వగానే పాత స్నేహాలని, పాత బంధాలని, బంధుత్వాలని పొరపాటున కూడా వదిలిపెట్టారు.
అందరితో కలుపుగోలుగా ఉంటారు. అందరినీ కూడా చాలా సులువుగా కలుపుకుంటూ ఉంటారు. సజావుగా జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. పనులను ఏవైనా సరే మొండిగా సాధిస్తూ ఉంటారు. కొన్ని పనులు ఓ పట్టాన సాగవు. అలాగే ఆగిపోయిన పనులు కూడా ఈ సమయంలో ముందుకు వస్తాయి. అంటే ఏదైనా పనిని చేసి మధ్యలో వదిలేసి ఉన్నారో ఆ పని అనేది ఈ సమయంలో ముందుకు సాగిపోతుంది. ఆగిపోయినటువంటి పని ముందుకు వస్తుంది. మీకు ఏదైనా సమస్య వస్తే చాలా అంటే చాలా తెలివిగా ఆ సమస్యను పరిష్కరిస్తూ ఉంటారు. మీ భాగస్వామితో కలిసి కుటుంబ సమస్యలను కూడా పరిష్కరించుకునే శక్తి సామర్థ్యాలు మీకు ఉంటాయి. అలాగే ఎటువంటి సమస్య అయినా సరే, మీరు ఎటువంటి సమస్యలు ఉన్నా మీకు ఎదురైనా సరే, మీరు మీ భాగస్వామి మిమ్మల్ని ఎప్పుడూ కూడా వదలరు. మీకు తోడు నీడగా ఉంటారు. అంతేకాకుండా ఫోన్లో పెట్టుబడులు పెట్టాలి అన్నా కూడా ఇలాంటివి మీరు అస్సలు నమ్మకూడదు. అయితే మీకు రహస్యంగా శత్రువులు ఉంటారు. మీ ముందు మంచిగా మాట్లాడి మీ వెనక మీకే గొయ్యిని తవ్వేస్తూ ఉంటారు. అలాంటి శత్రువులు ఉన్నారు. కానీ వారు మీతో మిత్రులుగానే ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి మీరు పసిగట్టలేరు. మీరు మీ యొక్క బంధుత్వాలను కాపాడుకోవడానికి ఎంతటి కష్టాన్నైనా పడుతూ ఉంటారు. బంధుత్వాల పట్ల చాలా ఆశ అంటే ఆతృత ఉంటుంది. మీకు బంధుత్వాలు ఎప్పుడూ కూడా బాగుండాలి అని కోరుకుంటూ ఉంటారు. స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారు ఈ సమయంలో మీతో సరదాగా గడపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కుటుంబంలో పని భారం ఎక్కువ కావచ్చు. అలాగే పిల్లలతో కాస్త విసుగు పుట్టే అవకాశం కూడా ఉంటుంది. కానీ వాటన్నింటినీ కూడా తొలగించుకునే సాయంకాలం కూడా, అంటే సాయంకాలాన ఆ పనులని పూర్తి చేసుకుని ఇక రిలాక్స్గా ఉందాం అనుకుంటూ ఉంటారు. ఆ సమయంలో మీకంటే ఇష్టమైన వ్యక్తులతో ఫోన్ మాట్లాడడం కానీ అలాంటివి కూడా చేస్తూ ఉంటారు. అయితే మీరు ఫోన్ కాల్లో ఉద్యోగస్తులు కావచ్చు, అంటే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వ్యక్తులైతే మీకు ప్రమోషన్ వచ్చే శుభవార్త లభిస్తుంది. అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులకి అవకాశం వెతుక్కుంటూ వస్తాయి. సద్వినియోగం చేసుకోవాలంతే. ఇక ఇంటర్వ్యూస్కి వెళ్ళి వచ్చిన వారికి ఉద్యోగంలో శుభవార్తను వింటారు. తప్పకుండా ఉద్యోగం లభిస్తుంది. అదే కాకుండా ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకే వివాహాది శుభకార్యాల్లో ఆలస్యమైన సంతానాది సమస్యలు ఉన్నా సరే అన్నీ తొలగిపోతాయి. వివాహం అనేది జరుగుతుంది. సంతాన సమస్యలు కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి 4 సంఘటనలు అయితే సాయంత్రం 6 తర్వాత వస్తాయి. ఒక ముఖ్యమైన విషయం గురించి కూడా ఇంట్లో కుటుంబ సభ్యులతో డిస్కషన్ కూడా చేస్తూ ఉంటారు. అలాగే మీకు అంటే కొన్ని లక్ష్యాలు, కలలు ఉంటాయి కదా, అవి ఈ సమయంలో కసి ఇంకాస్త పెరుగుతుంది. అంటే ఏది ఏమైనా ఖచ్చితంగా సాధించి తీరాలి అని నిజానికి ఈ రాశిలో జన్మించిన వారికి చాలా పట్టుదల, కసి అనేది ఉంటుంది. ఏదైనా సరే సాధించాలి అనేటువంటి ఆలోచన భావం కూడా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వీరు ఏదైనా సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా సాధించి తీరేటువంటి మొండి ధైర్యాన్ని కలిగి ఉంటారు. పట్టుదలని కలిగి ఉంటారు. అలాంటి వ్యక్తులు ఈ సమయంలో ఇంకాస్త ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగటం కానీ, ఇంకా వీరి జీవితంలో ఉండే సమస్యలను తొలగించుకోవడం కానీ జరుగుతుంది. ఇక వీరికి సాయంత్రం 6 లోపు ఖచ్చితంగా 4 సంఘటనలు అయితే జరుగుతాయి. ఒకటి, మీ కుటుంబ విషయం ఏదైనా చిన్న చిన్న సమస్యలు రావచ్చు. దానిని తెలివిగా ఎదుర్కోవాలి కూడా. అలానే మాట పెంచే గొడవని పెద్దగా చెయ్యకుండా కొంచెం ఓపిక పడితే ఖచ్చితంగా ఇక విజయం మీదే అని చెప్పుకోవచ్చు. పిల్లల విషయంలో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అనారోగ్యం కొంచెం కుదుటపడే అవకాశం ఉంటుంది. ఫోన్ సందేశాలను పొరపాటున కూడా నమ్మకూడదు. తెలివిగా మీ యొక్క సమస్యను పరిష్కరించుకోండి. ఇలాగాని వృషభ రాశి వారు చేస్తే ఇక అంతా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. మీకున్నటువంటి యోగం బాగుంది. కొంతమందికి ఇక ఇంకా సమస్యలు ఉన్నాయి అనుకునేటువంటి వ్యక్తులు మాత్రం ఇష్ట దైవారాధన చెయ్యవచ్చు. అంతేకాకుండా నవగ్రహాల పూజ చెయ్యవచ్చు. అది కూడా మీకు మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.